హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. సరికొత్త సుపరిపాలన కార్యాలయం నుంచి క్షేత్రస్థాయికి కలెక్టర్లు, ఒక్కో జిల్లాలో ఒక్కో వినూత్న శైలి, ఎంచుకున్న రంగాలపై ప్రత్యేక ఫోకస్, తమదైన ముద్ర, నిర్ణయాల్లో వేగం, జవాబుదారీతనం, పారదర్శకతకు పెద్దపీట, మెరుగైన సేవలు, కలెక్టరేట్కు వచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా కృషి, ఫిర్యాదుల డిజిటలైజేషన్కు హెల్ప్ డెస్క్, హెల్త్ కార్డులకు బ్రేక్, సంక్షోభంలో ఈహెచ్ఎస్, ఆరోగ్య బీమాపై ఉద్యోగులకు మళ్లీ నిరాశ, ముహూర్తానికి ముందే అడ్డంకులు, ఈ నెల 17న కార్డులిస్తామన్న సర్కార్, నేటితో ముగియనున్న గడువు, ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు, దవాఖానాలో కుదరని ఒప్పందాలు, కొత్త ఈఎస్సిటికి సేవలు అందించబోమన్న తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్, ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీ ధరలు గిట్టుబాటు కావని తేల్చి చెప్పిన అసోసియేషన్, పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్, ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి 2 నెలల ప్రీమియం వసూలు చేసిన సర్కార్. 666 ఆరంభించండి, ఉత్తర భాగం నిర్మాణ పనులు ప్రారంభానికి కేంద్ర కేబినెట్ అనుమతి ఇప్పించండి, ఫ్యూచర్ సిటీ బందర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమతులు ఇవ్వండి, రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించండి, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు అటవీ శాఖ అనుమతులు ఇప్పించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు 2028 జూన్ 2కి నిర్మాణం పూర్తి చేయాలి. కాకతీయ సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్లు ఉండాలి. ఎంఆర్ఓ ఎయిర్ కార్గో హ్యాంగర్ సదుపాయాలు కల్పించాలి. 2 చోట్ల విమాన శిక్షణ సంస్థలను నెలకొల్పాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సీఎం రేవంత్ రెడ్డి వినతి. మోడీ అత్యంత శక్తివంతమైన నాయకుడు, మరోసారి ప్రధాని మోడీపై బేర్ గ్రిల్స్ ప్రశంసలు. 2019లో మ్యాన్స్ వర్సెస్ వైల్డ్లో మోడీతో సాహసయాత్ర. అభివృద్ధే ప్రధానం, అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదు. వరంగల్ ఆదిలాబాద్ ఎయిర్పోర్టులకు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వినతి. 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ ఎయిర్పోర్ట్ డిజైన్ ఉండాలని సూచన. వేగంగా భూసేకరణ పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్రం.